నమస్తే అండి. సార్ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? వారు వన్ సైడ్ అవుతుందండి. వారు వన్ సైడ్ అవుద్ది. మరి ఆయన వచ్చిన తర్వాత 7 నియోజకవర్గాల్లో ఎలా ఉంది ఇప్పుడు? తెలుగుదేశం అవుతుంది. 7 నియోజకవర్గం కూడా వన్ సైడ్ గెలుపు అయిపోయింది. పెమ్మసాని 2 లక్షల మెజార్టీతో గెలబోతున్నారు. జై పెమ్మసాని. కిలారి రోసే గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు ఈసారి అంటున్నారు కదా. రోజు ఏముందండి, డమ్మీ క్యాండిడేట్ ఇక్కడ నామినేషన్ వేసానంటే వేసాను అంటున్నారు కానీ వైసీపీ వాళ్ళకి ఏమీ లేదు. పూర్తి స్థాయిలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి తొక్కేశారు. మరి ముస్లిం మైనార్టీలకు మంచి జరిగిందా వైసీపీ పార్టీలు అంటున్నారు కదా? వైసీపీ పార్టీలో అసలు ముస్లింలకి అరాచకం చేసేళ్ళే తప్ప మేలు చేసింది ఏమీ లేదు. ఓకే, ముస్లింస్లకి పెద్దపీట వేసింది ఏ పార్టీ అంటారు? పెద్దపీట వేసింది ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఓకే, అంత నమ్మకం ఏంటి టీడీపీ మీద? ఎప్పటికైనా ముస్లింస్ వైసీపీ కల్లేనే ఉంటారు. వైసీపీ పాలన చూశారు కానీ టీడీపీకే జై కొడతారు. ఇప్పటి నుంచి ఎప్పటికైనా కానీ టీడీపీకే జై కొడతారు. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటి సార్ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనేది గెలుపు ఖాయం. మెజారిటీ లెక్కేసుకోవడమే, అది మెజారిటీ లెక్కేసుకోవడమే. ఎంత అనేది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. అది మరి జగన్మోహన్ రెడ్డిని గులకరాలతో కొట్టిస్తున్నారు, నాపై తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు కదా. డ్రామా చూశారు. ఒక గులకరాయి అంట అట్ట తిరిగి ఆయన వెల్లంపల్లి గారిని ఈయన్ని తగిలిందంట. ఇదేదో పాత సినిమాలో మాయాజలం లాగా ఉంది కానీ ఇది గులకరాయి రాజకీయాలు జనాలు ఎవరు నమ్మరు. చిన్నపిల్లోడికి కూడా అర్థమవుతుంది. ఇదంతా షో చేస్తున్నారు. మరి జనాల్ని డబ్బులు ఇచ్చుకొని తీసుకొని వస్తున్నారు టీడీపీ వాళ్ళు అనేసి అంటున్నారు కదా. ఇదంతా స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళండి. ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఇచ్చింది వాళ్ళు అంటుంది మమ్మల్ని. మహిళలు కానీ కార్యకర్తలు కానీ విద్యార్థులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వస్తున్నారు. అది మరి పెమ్మసాని గారి గురించి ఏం చెప్తారు? మరి ఏ నియోజకవర్గాలు? మీరు వైసీపీలో ఉన్న ఎంపీలు చూశారు, ఎమ్మెల్యేలు చూశారు. ఒక ఎంపీ ఏమో డ్రాయర్ వేసుకుని ఎగురుతాడు, ఒక ఎమ్మెల్యే ఏమో సంక్రాంతికి ఎగురుతాడు. ఇక రోజా సంగతి చెప్పనక్కర్లా. ఎమ్మెల్యే గారు ఒక కార్పొరేట్, ఒక మెడిసిన్ విద్యార్థులకి అమెరికాలో యుఎస్ఎంఎల్ అనే సంస్థ స్థాపించి దాని ద్వారా వచ్చిన డబ్బులతో పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరిని మోసం చేయలేదు. ఈజ్ ఏ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అది అటువంటి వ్యక్తి మన ఎంపీగా వస్తే రాష్ట్రం బాగుపడుద్ది, కొన్ని సంస్థలు వస్తాయి, అంతే. నమస్తే, మీ పేరన్నా? చంద్రశేఖర్. ఏంటన్నా మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఫుల్ మెజార్టీ, 1000 పైన మెజార్టీ అని తగ్గే అవకాశమే లేదు. 7 నియోజకవర్గాల్లో పక్కా ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం. మరి ఏ నియోజకవర్గాలలో చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి? ఫుల్ మార్పు వచ్చింది. ఇప్పుడు మా ఏరియాలో ఉంది ఏటుకోటి చదువుకుంటాం. అది ఏటుకోటి చదువుకుంటాం 2 లేను దేశ మొత్తం. మొన్న వైసీపీ నెంబర్ గెలిచాడు అతను రాత్రి టీడీపీలో రావాల్సింది వచ్చాడు, రాత్రి తెరుచుకున్నాం. అతని వల్ల చాలా మెజార్టీ అవకాశం ఉంది మాకు. ఫైనల్ గా మరి జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలు మాకే అంటున్నాడు కదా. 175 కాదు, 175 మాకు, వాళ్ళకి కాదు. అతను ఒక్క సీటు కూడా రావాడు. ఎంపీ స్టేట్ గుంటూరులో పక్కా మేటి చంద్రశేఖర్ అనేవాడు. కిలారి రోసే సంగతి ఏంటంటారు? పక్కా మేటి రోసి కాదు, డూబు రోసి సీటు కూడా రాదు, 75 కూడా రాదు. ఫైనల్ గా 170 స్థానాల్లో కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 135 కన్ఫామ్ మాకు, 135 కన్ఫామ్ టీడీపీకి. అది. నమస్తే సార్. సార్, ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాగే ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో అందరి ఎంపీల కంటే అందరికంటే ఎక్కువ మెజార్టీ వస్తాయి. ఎక్కువ మెజార్టీ వస్తుంది. ఆయన అంత మంచి మనిషి. ఆయన సంపాదించుకోవడానికి రాలేదు, ప్రజాసేవ చేయడానికి వచ్చాడు. అసుమంటి డైనమిక్ లీడర్ని మేము ఇంతవరకు చూడలేదు. ఆయన వచ్చే అత్యధిక మెజార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఆయనదే అత్యధిక మెజార్టీ. మరి కిలారి రోసే సంగతి ఏంటంటారు? ఆయన డిపాజిట్లు కూడా రావు. ఈసారి పక్కాగా గెలుస్తారంటున్నారు కదా. ఈసారి పక్కాగా కిలారి రోసే గెలుస్తారంటున్నారు కదా. లేదు, డిపాజిట్లు రావు. పోటీ చేయడానికే భయపడి నలుగురిని మార్చారు. నలుగురు క్యాండిడేట్లు మార్చారు. జగన్ సంగతి ఏంటంటారు? జగన్ అసలు ఘోరంగా ఓడిపోతాడు తమ్ముడు. 15-16 సీట్ల కంటే రావు. మరి 170 స్థానాలు మావే అంటున్నాడుగా. ఆయన కలలుగా అంటాడు.
కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు ఆయన గెలుస్తాడో లేదో పులివెందల్లో అది చూసుకోవాలి ముందు. మరి కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? కూటమికి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? ఓటమి 155, 160 సీట్లు వస్తాయి.